నిన్నటి ప్రచారాలు ముగిసిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా ఎంత జోస్ మీద అవపడ్డదంటే నిన్న కేటీఆర్ గారి మాటల్లో కావచ్చు, హరీష్ రావు గారి యొక్క మాటల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఒక్కొక్క మాట AK-47 బుల్లెట్కైనా విలువైనంతగా, దానికన్నా స్పీడ్గా చొచ్చుకుపోయేంత మాట్లాడిన తీరుని మనం చూసాము. నిన్న రేవంత్ రెడ్డి గారి ఇక జైలుకే, నువ్వు ఈరోజు హోంశాఖని చేతిలో పెట్టుకొని ఎన్ని రకాల డ్రామాలు ఆడుతున్నావో, మేము మళ్ళీ 2 సంవత్సరాల అధికారంలోకి వస్తున్నాం, వచ్చి రాగానే మంత్రి పదవుల బాధ్యతలు చేపట్టుకుంటాం, నిన్ను మాత్రం ఏ బొక్కలో దాక్కున్నా కూడా, ఏ పాతాళంలో దాక్కున్నా కూడా ఎట్టి పరిస్థితిలో ఇడిచే ప్రసక్తే లేదనుకుంటూ నిన్న వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఎక్కడ లేని జనం, ఏం జనం, నిన్న భూపాలపల్లిలో కావచ్చు, పరకాల్లో కావచ్చు, వర్ధనపేట కావచ్చు, తొరూరులో కావచ్చు, అదేవిధంగా తాండూరులో కావచ్చు, ఆ యొక్క క్రేజ్ని చూసి తరించాలి. ఫస్ట్ ఒక మహా జాతరనే, జనాలు తండోపతండాలు అక్కడ జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు, మున్సిపాలిటీ ఎలక్షన్సే. కానీ వాళ్ళ మాటలు వినడానికి మూల నుంచి కదిలొచ్చిర్రు ప్రజలు. మున్సిపాలిటీకి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చిర్రు కేటీఆర్ మాటలు వినడానికి. గది క్రేజ్ అంటే గది. ఒక్కసారి వాళ్ళ వార్నింగ్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డిని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి విడిచే ప్రసక్తే లేదు. ఏ పోలీసుడు ఎక్కువ చేస్తున్నాడో ఎవరిని కూడా విడిచే ప్రసక్తే లేదు. ఏ ఒక్కరిని వదలని వాళ్ళు మాట్లాడుడు కాదు, వాళ్ళు పింక్ బుక్లు రాసుకున్నాడు కాదు, చేతి కంకణం కట్టుకున్నారు. దీని విషయం పరంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు. చూడండి ఒకసారి. రేవంత్ దుకాణం ఖేల్ ఖతం, 2 ఏళ్లలో వచ్చేది కేసీఆర్ సర్కారే. రేవంత్ రెడ్డి ఓ బూత్ ముఖ్యమంత్రి, పరిపాలన చేతగాక తిట్లతో కాలక్షేపం. భూపాలపల్లిని జిల్లా చేసింది కేసీఆర్, తీసేయడానికి ఆయనెవరు? చరిత్ర సంస్కృతి తెలియని అజ్ఞాని. దాశరథి పుట్టింది ఎక్కడో కూడా తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన ద్రోహి. సింగరేణిలో రూపాయలు 6,000 కోట్ల కుంభకోణం. బావుమరిదికి అప్పనంగా దోచిపెట్టినడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న మాట్లాడడం కూడా జరిగింది. ఏమన్నాడంటే, అదే వర్ధనపేట తొర్రు మున్సిపాలిటీల పరంగా కేసీఆర్ గారు అన్నాడు, ఇక నేను చెప్పొద్దు, ఇక గనిగనం తిట్టిండు, పొట్టోడని, నీకుందని, మేము వస్తే నిన్ను వదిలిపెట్టమని, ఈ నానా రకాలుగా అన్నాడు. నువ్వు కేసీఆర్ని తిట్టేంత మొగోనివా అది అనుకుంటూ కేటీఆర్ గారు ఒక మాస్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎట్లా మాస్ స్పీచ్ అంటే, రూమాలు నిక్కబొడిచిన ఒక్కొక్కరు అది విన్న ఆ కామెడీ కానీ, ఆ మాసిజం కానీ, ఆ స్వాగిజం కానీ మొత్తం గుద్ది పడేసిండు. ఈ లెక్కన రేవంత్ రెడ్డిని మాత్రం బై మిస్టేక్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఊహించలేమబ్బా రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇక తర్వాత హరీష్ రావు గారి వార్నింగ్ చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డికి జైలు ఖాయం, ఓటుకు నోటు సాక్ష్యాలు చెరిపేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధం. జైలు భయంతో సీఎం డైరెక్షన్లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం. 7 పాయల అమ్మవారి శాపానికి భయపడే మెదక్ రావడం లేదు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసింది గుండు సున్నే. రామాయంపేటకు డిగ్రీ కాలేజీ ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్. బూతు మాట్లాడే రేవంత్కు పోలింగ్ బూత్తోనే బుద్ధి చెప్పాలి. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి భర్తల దగ్గర బాదుతున్నాడు. కారు గుర్తు ఓటేస్తే జూబ్లీ హిల్స్లో ఉన్న రేవంత్కు తగలాలి. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే గుర్తొచ్చి మిత్రులారా, 3,000 మంది సెక్యూరిటీ గార్డ్స్ సుమారు 3 గంటల సమయంలో కాలుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా సినిమాలో చూసినట్టుగా కాలని అన్నట్టుగా చూసుకుంటూ ఊరుకున్నారు. ఏం లేదు, 11 సంవత్సరాల తర్వాత ఆ కేసు ఫైనల్కి రావడం జరిగింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో జైలు శిక్ష అనుభవించే టైం కూడా దగ్గర పడింది. ఇట్లా ఉంటే కుదరదని రేవంత్ రెడ్డి గారు చేసింది ఏందయ్యా అంటే ఫోరెన్సిక్స్ ల్యాబ్. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం ఆ క్రిమినల్స్ డేటా ఏదైతే స్టోర్ చేసి సిస్టమ్స్లో ఉంటాయో వాటినన్నింటినీ ఆధారాలతో సహా మొత్తం కాల్చి పడదొబ్బిండు. మొత్తం ప్రశాంతంగా ఇప్పుడు నా మీద ఏం కేసులు లేవు అన్నట్టుగా ఆయన నరేంద్ర మోడీ డైరెక్షన్లో చేస్తున్నట్టుగా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేయడం కూడా జరిగింది. దానిపైన ఓ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి మాకు అక్కడ సైట్ విజిట్ చేసే పర్మిషన్ మాకు ఇవ్వాలి, మేము చూడాలి, అక్కడ ఎట్లా సర్క్యూట్ జరిగిందో మా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము చూపిస్తాం అనుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడడం కూడా జరిగింది. ఈ లెక్కన నువ్వు ఎన్ని ఏజ్ చేసినా, సాక్ష్యాలు కాలబెట్టినా, మా దగ్గర బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి, నిన్ను జైలుకు మెడబెట్టి గెంటే బాధ్యత మాదనుకుంటూ ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి పగ్గడబందీగా ప్లాన్లు వేసి నిన్ననే సర్వాత్రమైన పూజలు జరిపించి వాళ్ళు కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డిని జైలుకు పెట్టే కార్యక్రమంలో. వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాట
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల సైతం పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అలసిపోయిన ప్రాణాలకు ఈరోజు మనోధైర్యాన్ని ఇచ్చి మరి వెన్ను తట్టి లేపి మాతోటి నడవండి, మీ ముందు మేము ఉంటాం, మా వెనక మీరు ఉండండి అనుకుంటూ వాళ్ళు ఆ విధంగా ప్రసంగాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అనేది జీరోలో ఉన్న గ్రాఫ్ అనేది ఈరోజు 95% కూడా పెరిగిందంటే అది ఆషామాషి ముచ్చట కాదు. దీన్ని మొత్తం జాకిలు పెట్టి లేపింది రేవంత్ రెడ్డే. ఎవరు? రేవంత్ రెడ్డే. నాతోడు కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసిందంటే అప్పుడు కేసీఆర్ ఎట్లా కనిపిస్తాడు తెలంగాణకి? ఒక యోధుడు లెక్క, ఒక యుద్ధాన్ని సాధించిన ఒక విజయ తిలకాన్ని దిద్దుకున్న ఓ మహానుభావుడు లెక్క కనిపిస్తాడు తప్ప అప్పులు చేసినట్టు ఎక్కడ అవుపడ్డు. ఎందుకంటే క్లారిటీకి ఇక్కడే అవుపడిపోతుంది. రేవంత్ రెడ్డితో కావట్లేదు, కేసీఆర్ అంత మొగోళ్ళం మీ కాంగ్రెస్ పార్టీలు లేవనుకొని వాళ్ళే బల్ల గుద్ది పలుమార్లు చెప్పిర్రు మేము జైలుకు పంపుతాం అంటే కేసీఆర్ జైలుకు పోతే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తినడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ విస్తరాకులు నీళ్లు చల్లుకొని రెడీగా ఉంది, ఎప్పుడు వడ్డించుకొని తిందామా అని ఆ తీరులో ఉంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే వీళ్ళు ఎప్పుడో విందును ఆరగించి విస్తరాకును కూడా నాకి పడేసేటోళ్ళు, వీళ్ళు నాలుగులతోటే క్లీన్ చేసి పడేసేటోళ్ళు. ఈ లెక్కన చూసుకుంటే ఆయన ఎన్ని ఎవిడెన్స్లు కాలబెట్టినా, ఆయన ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ని మొత్తం అరైజ్ చేసినా, గూగుల్ నుంచి అరైజ్ చేసినా, సిస్టమ్ డేటా నుంచి క్లియర్ చేసినా, లేకుంటే రికార్డ్స్ నుంచి కాలబెట్టినా కూడా అన్ని ఆధారాలు పూర్తి స్థాయిలో సీల్ వేసి మరి భద్రంగా మల్లెపూలు చల్లి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర ఆ ఎవిడెన్స్ని దాచిపెట్టారు, పకడ్బందీగా దాచిపెట్టారు. దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు, ఎవరిని కూడా వదలరు, కుదరదు కూడా. మీరు చూస్తూనే ఉండండి.